ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు మండలంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా వేడుకలు జరగగా, కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జీకేఎస్ఎస్ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకటకృష్ణారావు, ఎంపీడీఓ పి వెంకటనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ పివివి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. సుమారు అరగంట పాటు ఫిజికల్ డైరెక్టర్ కె దుర్గానాగలక్ష్మి, జి సుందర్రావు యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. యోగా ప్రతి ఒక్కరూ దినచర్యగా పాటించాలని, విద్యార్థులకు యోగా అవసరమని, అవయవాలు సక్రమంగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుందని, వయస్సుతో సంబంధం లేకుండా అందరూ యోగాని పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ జయరాం, పల్లి రామకృష్ణ, కల్లూరి శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు. సహనావతు అంటే భగవంతుడు మనందరినీ రక్షించుగాక అని అర్థం. అలాగే సహనౌపునత్తు అంటే భగవంతుడు మనందరినీ కూడా రక్షించుగాక అని అర్థం. సహవీర్యం కరవావహై, శాంతి పొందుకుంటున్నామో ఆ జ్ఞానార్జన కాంతివంతము, ఫలవంతము అగునుగాక అని అర్థం. మావిద్విషావహై అంటే మనం ఒకరొకరు తారతమ్యాలు లేకుండా, ఒకరి పట్ల ఒకరు రాగద్వేషాలు లేకుండా, ఒకరినొకరు అసహించుకోకుండా ఉండుగాక అని అర్థం. అలాగే ఓం శాంతి అంటే ఎల్లవేళలా భగవంతుడు మనకి శాంతిని చేకూర్చుగాక అని అర్థం. ఈ యొక్క మంచి అర్థం ఉన్నటువంటి శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా లయబద్ధంగా, మీరు అందరూ కూడా లయబద్ధంగా చెప్పండి. లయబద్ధంగా అందరూ కూడా రిపీటెడ్ చేయండి. ఓం సహనావతు. నమస్కారాసనంలోకి రండి. క్లోజ్ యువర్ ఐస్. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవా. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో మోడీ గారు ఇక్కడికి రావటం, మరి ఇక్కడ సుమారు 2 కోట్ల మంది మా ప్రాంతంలో ఇక్కడ ఉంచే హై స్కూల్లోనైతేనే, కోటనందూరు గ్రామంలోనే దగ్గర 17 పాయింట్లు పెట్టి ఎక్కడికక్కడ యోగాసనాలు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగాసనం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా హై స్కూల్కి రావటం, హై స్కూల్లో మరి మా యువకులు కృష్ణారావు గారు, మరి హెడ్ మాస్టర్, మొత్తం టీచర్సు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మరి ఈ కార్యక్రమంలోని విద్యార్థులు కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొని వారి తాలూకు నైపుణ్యాన్ని కూడా చూపెట్టడం జరిగిందని తెలియపరుస్తున్నాం. ముందుగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా. ఈరోజు గొప్ప అవకాశం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు అవకాశం ఇవ్వడం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఈరోజు మోడీ గారు విచ్చేసి స్వయంగా మన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, 5 లక్షల మంది ఏకంగా ఒకే ప్లాట్ఫామ్ మీద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ కాసి చూసేటట్టుగా కృషి చేయడంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేయడం వల్ల మనకి మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. కాబట్టి ముందుగా మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. అలాగే ఈరోజు కోటనందూరు గ్రామంలో 17 చోట్ల ఒకేసారి యోగాసనాలు కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎండిఓ ఆఫీసులో కానీ, పంచాయతీ ఆఫీసులో కానీ, అలాగే ప్రతి స్కూల్లో కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా యోగా వల్ల ఉపయోగం గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా దినచర్యగా భావించి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ పెద్దలకి, అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. ఈ యోగా వల్ల అనారోగ్యాల బారి నుండి తప్పించుకోవచ్చు. యోగా వల్ల చదువు యందు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడం, మంచి లక్షణాలు అలవడడం లాంటివి ఉంటాయి.